దేవర సినిమా ట్రైలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ కొంతమంది దరిద్రులు మాత్రం ఈ సినిమా బాలేదు, అసలు చెత్త సినిమా అని చెప్పేసి చాలామంది గట్టిగా తగులుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా 90% నెగిటివిటీ ఉంది ఈ ట్రైలర్ మీద. ఎస్పెషల్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ అనమాట గట్టిగా తగులుకున్నారు. సినిమాని ఎలాగైనా దేవర మూవీని ఫ్లాప్ చేయాలని కంకణం కట్టుకున్నారనమాట. వీళ్ళు చెప్తున్న పాయింట్స్ అన్నీ కూడా కొన్ని కరెక్ట్, కొన్ని అబద్ధాలు అనమాట. అవేంటి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దేవర ట్రైలర్ చూసిన తర్వాత పాజిటివ్స్ ఏంటంటే సినిమా గేమ్ ఆఫ్ థ్రోన్స్తో కంపేర్ చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎలా అయితే చాలా క్యారెక్టర్స్ ఉంటాయో దేవరలోని క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. సినిమా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సినిమా కాన్సెప్ట్ కూడా బాగుంది. ప్రతిసారి ధైర్యం ఇవ్వడం కాకుండా కొంచెం భయం వచ్చి ధైర్యాన్ని భయపెట్టడం అనేది నిజంగా కొత్త కాన్సెప్ట్. ఇంకా ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డైలాగ్స్, అలాగే విజువల్స్ అన్నీ బాగున్నాయి. అక్కడక్కడ 1-2 దెబ్బేశాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ నిజంగా డబ్బింగ్ చెప్పాడు. ఒక్క మలయాళంలో తప్పించి అన్ని లాంగ్వేజ్లోనూ డబ్బింగ్కి నిజంగా ఎన్టీఆర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇంకా సినిమాలో ఫాదర్స్ అన్ని ఎమోషన్స్ సరిగ్గా వర్కౌట్ అయ్యి జాన్వీ కపూర్ రొమాన్స్ కూడా సరిగ్గా సెట్ అయింది అనుకో, మినిమం యావరేజ్ టాక్ వచ్చిన కలెక్షన్ వర్షమే. ఇవి పాజిటివ్ పాయింట్స్, చాలా తక్కువే ఉన్నాయి. బట్ నెగిటివ్ పాయింట్స్ అయితే చాంతాడంత లిస్ట్ ఉంది భయ్య, చాలా పెద్ద లిస్టే, మతిపోతుంది అనమాట. వినండి. ఫస్ట్ సినిమాని ఆచార్యతో కంపేర్ చేస్తున్నారు. కొరటాల శివ ఆచార్యని తీశాడు కదా, సో అది గట్టిగా అనిపిస్తుంది అనమాట. అసలు ఆచార్యకి దేవరాకి ఫుల్ సేమ్ డిట్టో దించేశారు. జస్ట్ ఎన్టీఆర్ మాత్రమే డిఫరెన్స్. ఎన్టీఆర్ డ్యూయల్ క్యారెక్టర్, మిగిలిన సేమ్. అక్కడ పాదఘట్టం, ఇక్కడేమో ఈ సముద్రం, ఆ కొండ, మిగిలినంతా ఏమీ లేదంటున్నారు. ఇంకొకటేమో పాదఘట్టం 2 అంట, దేవరని కాదు పాదఘట్టం 2 అని టైటిల్ పెట్టుకొని వెటకారం చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ని ఆచార్యలు సోను సూద్ క్యారెక్టర్తో కంపేర్ చేస్తున్నారు. ఇదైతే నాకు కూడా కొంచెం కరెక్ట్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోడ్తో కంపేర్ చేస్తున్నారు కదా గేమ్ ఆఫ్ థ్రోన్స్తో. అందులో ఒక పొట్టోడు ఉంటారు చూసారా, ఆ పొట్టోడుతోటి ఎన్టీఆర్ పొట్టోడు అని చెప్పి కంపేర్ చేస్తూ ఎన్టీఆర్ అంటే పొట్టోడు, వీడేంట్రా 100 మందిని కొడుతుంటే మనం చూడాలని తెగ వెటకారం చేస్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ సినిమాని దేవర మూవీని పార్ట్ 1గా మాత్రమే తీసుంటే బాగుండేది, అనవసరంగా ఎదవ రొట్ట సోదంతా పెట్టి పార్ట్ 2 అని పెడుతున్నారు, సినిమా ఫ్లాప్ అయిపోతుంది. పార్ట్ 1 క్లైమాక్స్కి వచ్చేసరికి స్టోరీ అయిపోతుంది, పార్ట్ 2లో పెద్ద స్టోరీ ఏం ఉండదు, అంతా కూడా రివెంజ్ స్టోరీ అని చెప్పేసి చాలామంది వాగుతున్నారు భయ్య. ఇది ఎంతవరకు నిజమో మనం చూడాలి. అండ్ దేవర మూవీలో ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ కొంచెం ఒక 60 ఏళ్ళ వయసులో ముసలి గెటప్ ఉంటుంది కదా, సో దాని గురించి కూడా ఎలా చూపిస్తారో లుక్ తేడా కొడితే మళ్ళీ సినిమా షెడ్కి వెళ్ళిపోతుంది అంటున్నారు. ఎందుకంటే ఆ ఆచార్య మూవీలో చిరంజీవి యంగ్ లుక్ చూపించారు, చెత్తగా ఉంది కదా, అదే లుక్ ఇక్కడ దేవరాలో ఎన్టీఆర్ ముసలి లుక్ అవుతుంది, చెత్త గ్రాఫిక్స్ పెడతారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అండ్ సినిమా అంట చీకట్లో తీశారంట, ట్రైలర్ మొత్తం కూడా చీకట్లోనే ఉందంట. కొంతమంది ఏదో ఇది కూడా చెప్తున్నారనమాట. ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్ని రంగస్థలంలోని చిట్టుబాబు క్యారెక్టర్తో కంపేర్ చేస్తున్నారనమాట. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో ఒక క్యారెక్టర్ అమాయకంగా పిరికివాడ్లా కనిపించాడు కదా, ఆ క్యారెక్టర్ని చిట్టుబాబు క్యారెక్టర్తో కంపేర్ చేస్తూ అరే ఎదవా నువ్వు అసలు ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేయాలంటే, అమాయకంగా కనిపించాలంటే చిట్టుబాబు క్యారెక్టర్ని కొట్టేది ఇంకెవ్వడూ లేదు. ఎన్టీఆర్ పిరికి వారిలో ట్రై చేశాడు కానీ అస్సలు సెట్ అవ్వలేదు, చాలా దరిద్రంగా ఉంది, వెటకారంగా కామెడీగా ఉందని చెప్పేసి అందరూ అంటున్నారు. విఎఫ్ఎక్స్ బాగాలేదు, కలర్ గ్రేడింగ్ చెత్తలా ఉంది, సినిమా మొత్తం తేలిపోతుంది, ఏముండదని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. సో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి భయ్య సినిమా మీద. కొరటాల శివ వీటన్నిటినీ కూడా దాటుకుని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. ఒక 2 నిమిషాల ట్రైలర్తో సినిమా హిట్టా ఫ్లాప్ అనేది చెప్పడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి తెలిసిపోద్ది ఫ్లాప్ సినిమాని, కానీ దేవరా మూవీ నాకు అలా అనిపించలేదు. సినిమాలో ఎంతో కొంత కంటెంట్ ఉంది. అండ్ చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే ట్రైలర్లోనే మొత్తం స్టోరీ అంతా చెప్పేశారు, ఇంకా సినిమాకి ఎందుకు వెళ్ళడం అని. ఎవరికి నచ్చిన స్టోరీ అది చెప్పేస్తున్నాడు అనమాట, సినిమాకు వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ట్రైలర్లో మొత్తం స్టోరీ చెప్పారు కరెక్టే, కానీ సినిమా అయితే అలాగే ఉండదు. సినిమాలో చాలా ట్విస్ట్లు, టర్న్స్, మతి పోగొట్టే గూస్ బంప్ సీన్స్ చాలా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా. ఇంకా దేవర మూవీ బిజినెస్ ఎలా ఉందంటే, నైజాంలో ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమం 50 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేయాలి. సినిమాని 42 కోట్లకు అమ్మేశారు. ఇంకా ఏపీకి వచ్చేసరికి సీడెడ్ అంటే రాయలసీమ కాకుండా ఓన్లీ ఏపీ మాత్రమే 55 కోట్లకి సినిమాని అమ్మారు. సినిమా హిట్ అవ్వాలంటే మినిమం 60 కోట్ల గ్రాస్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచే రావాలి. ఆల్రెడీ యూఎస్ఏలో టికెట్ల అరాచకం మొదలైంది, 1 మిలియన్ దాటేసింది ట్రైలర్ రిలీజ్ అవ్వకముందే. ఇప్పుడు ట్రైలర్ బాగుంది కాబట్టి ఇంకా బాగుంటాయి కలెక్షన్స్. కాకపోతే కొంతమంది పనిగట్టుకుని ఈ పెయిడ్ ప్రమోషన్తో నెగిటివిటీ చేస్తున్నారు కదా, సో వీళ్ళని కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా తగులుకోవాలి, లేదంటే కష్టమే.
అనిరుద్ బీజిఎంని కూడా చాలామంది తప్పు పడుతున్నారు. నేను అనుకుంటుంది ఏంటంటే ట్రైలర్లో కొంచెం నీరసంగానే ఇచ్చాడు బీజిఎం, ఒప్పుకోవాలి. కాకపోతే సినిమాలో మాత్రం ఎరగదీస్తాడు అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా మూవీ టీం వాళ్ళు ఇంకా టైం ఉంది కాబట్టి కొంచెం లాస్ట్ మినిట్ వరకు అవుట్పుట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుని బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తే బాగుంటుందేమో. మీరేమంటారు కింద కామెంట్ రాయండి. అన్నట్టు దేవరా మూవీ స్టోరీ రొటీన్గానే ఉండబోతుంది. కాకపోతే దాన్ని చూపించే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. మామూలు సాదాసీదా స్టోరీనే కొత్తగా చూపిస్తారు. మంచి ట్విస్ట్లు టర్న్స్ పెట్టి ఒక పెద్ద లార్జ్ స్కేల్లో సినిమాని అయితే చూపిస్తారనమాట. అయినా ఒకటి చెప్పనా, స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు భయ్యా, రొటీన్ స్టోరీ అయినా పర్లేదు. కొత్త కథలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? తెలిసిన కథనే ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి చెప్పడం, తెలియనట్టుగా చెప్పడం, ఒక సస్పెన్స్తో చెప్పడం అనేది చాలామందికి ఆ లక్షణం ఉండదు. కానీ దేవరా మూవీ ఎందుకో అలా వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కొత్త కథలు ఎక్కడి నుంచి రావు భయ్యా, తెలిసిన కథనే ముడులు వేసుకుంటూ చిక్కుముడులు విప్పుకుంటూ ఒక సస్పెన్స్ లాగా తెలియని కథలా చెప్తూ 3 గంటలు థియేటర్లో ఎలా కూర్చున్నామో కూడా తెలియకుండా ఒక రకమైన మ్యాజిక్ క్రియేట్ చేస్తే చాలు, సినిమా హిట్ అయిపోతుంది. చెప్తున్నాను కదా. ఎటొచ్చి మూవీ టీం వాళ్ళు కొంచెం గట్టిగా నార్త్ సైడ్ ప్రమోషన్స్ చేయాలి. అక్కడ సినిమా వర్కౌట్ అయ్యిందనుకో ఇంకా కలెక్షన్లో వర్షమే. పుష్పవాన్ని ఎలాగైతే నార్త్లో మంచి హిట్ అయిందో దేవరా మూవీ మన వైపు ఎటు ఎలా ఉన్నా సరే అసలు ఏ ప్రమోషన్స్ చేయకపోయినా జనాలు వచ్చి చూస్తారు సినిమాని. కానీ నార్త్లో గట్టిగా తగులుకోవాలి ప్రమోషన్స్, లేదు అంటే కష్టమే. మన తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వస్తున్నారు, మరి హిందీలో కూడా ఏమైనా గట్టిగా ప్లాన్ చేయాలి భయ్యా. ఎన్టీఆర్ అయితే అస్సలు బ్రేక్ అనేది ఇవ్వకుండా, అసలు రెస్ట్ తీసుకోకుండా ఫుల్ గట్టిగా తిరగాలి, ప్రచారం చేయాలి. లేకపోతే కలెక్షన్ నార్త్లో వస్తేనే హిట్ అయినట్టు. ఇంకా ఈ ఎదవలు కావాలని దేవరా మూవీని ట్రోల్ చేస్తున్నారు. కానీ నిజంగా దేవరా మూవీ గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్పనా, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండానే యూఎస్ఏలో $1 మిలియన్ క్రాస్ చేయడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం అంట. మీరు నమ్మినా నమ్మకపోయినా కావాలంటే రికార్డ్స్ చెక్ చేసుకోండి. ఒక్క ట్రైలర్ కూడా రాకుండానే యూఎస్ఏలో హైప్ వల్ల, జస్ట్ సినిమా మీద ఉన్న హైప్ వల్ల $1 మిలియన్ క్రాస్ చేసింది. అస్సలు ఈజీయే కాదు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా అలా జరగలేదు. నాకు తెలిసి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రిలీజ్కి ఒక 2-3 డేస్ ముందు ఒక రిలీజ్ ట్రైలర్ వదలాలి భయ్యా. ఎలాగైతే సలార్ మూవీకి రిలీజ్ ట్రైలర్ వదిలారో అలాగే అప్పుడే ఎదవలందరి నోళ్ళు కూడా మూతపడతాయి. ఒకవేళ కుదిరితే అర్ధరాత్రి షోలు కాకుండా 1 గంట షోలు కాకుండా ముందు రోజే ప్రీమియర్స్ వేయాలి. ఆల్రెడీ మీకు తెలుసో తెలీదో పుష్ప 2 మూవీకి December 5th రోజునే సాయంత్రం ఫస్ట్ షో అలాగే సెకండ్ షో పడిపోతున్నాయి. సో అలాగే దేవరా మూవీకి కూడా అర్ధరాత్రి 1 గంట 8 నిమిషాలు ముహూర్తం పెట్టుకుని ప్రీమియర్ వేసే కంటే కూడా ముందు రోజే ప్రీమియర్స్ వేసుకుంటే బాగుంటుంది. అర్ధరాత్రి నిద్రమొకంతో చూసే కంటే ముందు రోజు ఫస్ట్ షో సెకండ్ షో వేసుకున్నారనుకో టాక్ బీభత్సంగా వైరల్ అవుతుంది. ఆ సెకండ్ రోజుకి ఇంకా కలెక్షన్ జై అని లేస్తాయి. ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇంత చెప్పాడు వీడు కొంపదీసి ఎన్టీఆర్ ఫ్యాన్ అనుకుంటారేమో. అసలు నేను ఎవడు ఫ్యాను కాదు, ఎవడి వైపు న్యాయం ఉంటే ఆడి వైపు నేను ఉంటానన్నమాట. నా దృష్టిలో సినిమానే తోపు. జై దేవుడు బాబు.